రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అయితే ఇప్పటికే జగన్ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యం ఎలాంటి అవాంఛనీయ దాడులు చోటు చేసుకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనుంది. నామినేషన్ ర్యాలీలో వేల మంది పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు మఫ్టీలో నిరంతరం నిఘా వేయనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ఈ రోజు అయితే పులివెందులలో అయితే సీఎం జగన్ తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఈ మేరకు అయితే ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య అయితే నామినేషన్ పత్రాలను అయితే రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి కడపకు రాబోతూ ఉన్నారు. పులివెందుల నుంచి ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఈసారి మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అందులో ఈ రోజు నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో ఆయన ఈ రోజు నేరుగా గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇడుపులపాయలో ఉన్నటువంటి బాకరాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఒక 10,000 మంది గ్యాదరింగ్ తో ఆయన చిన్నపాటి ఒక బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యమైన పులివెందుల నియోజకవర్గంలోని పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, జనం అందరూ కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఎగ్జాక్ట్లీ 11:25 నుంచి 11:40 మధ్యలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆ ముహూర్తానికి ఆయన వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ అని కొత్తగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల సముదాయం ఒకటి కొత్తగా నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతూ ఉన్నారు. బహిరంగ సభ జరుగుతున్నటువంటి సిఎస్ఐ చర్చ్ నుంచి ఒక 1.5 కిలోమీటరు పరిధిలో ఆర్ఓ కార్యాలయం ఉంటుంది. అక్కడి వరకు కూడా సభలో ఎవరైతే పాల్గొంటారో జనం వాళ్ళందరూ కూడా జగన్ వెంట ర్యాలీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 10,000 మంది ర్యాలీగా వచ్చి ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పులివెందుల్లో అనుకోని విధంగా కొంత ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉంది. నిరుడిగప్పిన నిప్పులాగా అక్కడ రాజకీయ పరిస్థితులు మారాయి. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ సునీత అక్కడే తిరుగుతుంది. ఆమె డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది. మరోవైపు వివేకానంద రెడ్డి కేసులో A1 గా ఉన్నటువంటి దస్తగిరి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన జై భీమ్ పార్టీ తరఫున మధ్యాహ్నం 1:30 సమయంలో దస్తగిరి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఉంది కాబట్టి ముందు రోజే మీరు నామినేషన్ అయిందంటూ కూడా పోలీసులు దస్తగిరికి సూచించినప్పటికీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే హక్కు ఉంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసే అవకాశం ఉన్నప్పుడు తాను కూడా ఆ రోజే వేస్తానంటూ కూడా దస్తగిరి కామెంట్ చేశాడు. అందులో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ అయిపోయిన తర్వాత ర్యాలీగా బయలుదేరి దస్తగిరి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కొంత ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ ఆందోళన పరిస్థితులు అక్కడ నెలకొనకుండా పోలీసులు నిన్నటి నుంచి కూడా గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. మఫ్టీలో కూడా చాలా మంది పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి సంబంధించి ఇప్పటికే 7 మండలాల్లో మండలానికి ఒక ఇన్ఛార్జ్ నియమించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అభిషేక్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కొండారెడ్డి, అలాగే వైఎస్ భారతి వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కూడా ప్రచారంలో తనమునకలై ఉన్నారు. డోర్ టు డోర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అంటూ కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి కూడా పులివెందులకు చేరుకోబోతూ ఉన్నారు. ఆమె ఈ రోజు నుంచి కూడా పులివెందుల్లోనే మకాం వేసి నియోజకవర్గ పరిధిలో కూడా ఆమె వీలైనంత వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జగన్ తరపున ప్రచారం నిర్వహించబోతున్నారు భారతి. ఇక భారతి ప్రచారానికి వెళ్లే సమయంలో అదే రూట్ మ్యాప్ లో సునీత కూడా
ఆమె వెళ్ళిన ఇండ్లకే వెళ్ళి, ఆమె ప్రచారం చేసిన ఊర్లకే వెళ్ళి తన వర్షన్ కూడా చెప్పుకుంటూ ప్రచారం చేస్తాను అని చెప్పి ఇప్పటికే వైఎస్ సునీత కూడా ప్రకటించి ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి పులివెందుల్లో రాజకీయం కొంత ఇంట్రెస్ట్ గా మారడమే కాకుండా కొంత నిరుడుగప్పిన నిప్పులాగా కొంత ఆందోళనకర పరిస్థితులు కూడా అక్కడ నెలకొని ఉన్నాయి. ఎలాంటి సంఘటనలకు దారి తీస్తాయో అన్న ఒక ఆందోళన అయితే పోలీసు యంత్రాంగంలో కూడా ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే వాళ్ళకు ఫీడ్‌బ్యాక్ ఉండడంతో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని ఎన్నికలు పోలింగు అయిపోయేంత వరకు కూడా పులివెందుల్లో ప్రతి చోట కూడా గట్టి నిఘాను పెట్టాలి. ఏ అభ్యర్థి ఎక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ ప్రచారం పూర్తిగా పోలీస్ కంట్రోల్‌లోనే జరగాలి అన్నంట్ల గట్టి నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆర్ఓ కార్యాలయంలోకి ఎవరెవరు వెళ్తారన్న సమాచారం అయితే ఇంకా లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, మరో ముఖ్యమైన ఇద్దరు ముగ్గురు లీడర్లు ఆయనతో పాటు ఆర్ఓ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. నామినేషన్ వేస్తున్నటువంటి అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేసి ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 10,000 మంది తన కార్యకర్తలు, నాయకులతో ర్యాలీగా వెళ్లి మిగిలిన 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేస్తారు. నామినేషన్ ప్రక్రియ 11:45కు ముగిసిన వెంటనే తిరిగి ఆయన గన్నవరం చేరుకొని ఆయన తాడేపల్లికు చేరుకోబోతున్నారు. ఓవరాల్ గా సీఎం ఈ రోజు పర్యటనకు సంబంధించి ఆయన నామినేషన్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి. రైట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.